నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఇకపై ప్రతి నెల ఆదాయం ఆదా అవుతుందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీ 2.0 కింద నరేంద్ర మోడీ ప్రజలకు కలిగే లబ్ధిపై ప్రజల అవగాహన పెంచుకోవాలని అన్నారు. నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5% తగ్గించడం లేదా మినహాయించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వస్తువులపై, విద్యా పారిశ్రామిక సంబంధమైన వస్తువులు, ద్విచక్ర కార్ల వంటి వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, స్టేషనరీ, ఔషధాలు, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడంతో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతోందని తెలిపారు. నర్సాపురం పార్లమెంట్ భీమవరం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా 135వ జయంతి వేడుకల్లో కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పలువురు కవులు, సాహితీ ప్రియులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను, తెలుగు పండితులను సత్కరించారు. సమరత స్వరం, జాతీయ గీతాగలం, సమాజంలో దురాచారాలకు ధిక్కరించి అనేక కావ్యాల ద్వారా మూఢాచారాలపై తిరగబడ్డ తెలుగు కవి, సంస్కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, కవి కోకిల, గబ్బిలం వంటి రచనలతో శ్రేణి భేదాలను బద్దలుకొట్టిన మహనీయుడు, భారతమాత గౌరవాన్ని కీర్తిస్తూ జాతీయ స్ఫూర్తి నింపిన గుర్రం జాషువా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలిపారు. గత నెల 29న గిడుగు రామూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీల్లో తణుకునకు చెందిన ప్రముఖ కవి బిఎస్వి ప్రసాద్ పురస్కారాన్ని అందుకున్నారు. దేశానికే రాజభాష అనే శీర్షికతో రాసి చదివి వినిపించిన కవితకు ఉత్తమ కవిత పురస్కారాన్ని అందుకున్నారు. దేశాభివృద్ధి ప్రధాన నరేంద్ర మోడీ అనే అంశంపై ఈ నెల 15న నాగర్ కర్నూలులో నిర్వహించిన కవితల పోటీల్లో ఉత్తమ కవిత పురస్కారం అందుకున్నారు. ఈ నెల 18న గురజాడ అప్పారావు జయంతి పురస్కరించుకుని శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వెలుగు జాడ గురజాడ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో బిఎస్వి ప్రసాద్ ఉత్తమ కవిత పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా వికసిత్ భారత్ కన్వీనర్ సత్యరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తణుకులోని లక్ష్మీనారాయణ హాల్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గురజాడని, తన జీవితంలో అడుగడుగున కుల వివక్షతను ఎదుర్కొంటూనే తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వలిన తేజమూర్తి, దళిత అభ్యువాది జాషువాను అభివర్ణించారు. ముఖ్య వక్తలుగా కవి మోహన్ ప్రసాద్, దారం రాజరత్నం, మాల్యాద్రి, విశిష్ట అతిథిగా కవి కొవ్వలి నాగాంజనేయ శర్మ, సన్మాన గ్రహీతగా ప్రముఖ రచయిత కళారత్న రసరాజు, డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా తణుకులో వికసిత్ భారత్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా, చాలా గొప్పగా ఈరోజు వారి యొక్క వేడుకలు జరిగాయి. ముఖ్యంగా మన తణుకుకే చెందినటువంటి రసరాజు గారికి గుర్రం జాషువా గారి పురస్కారం ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. వారిని కూడా ఈరోజు తణుకుకి ఆహ్వానించి వారికి కూడా సన్మానం చేయటం, అదే మాదిరిగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ గుర్రం జాషువా గారి విగ్రహానికి నివాళులు అర్పించడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా గారి జయంతిని అత్యంత వైభవంగా జరుపుతూ ఉంది. విజయవాడలో నిన్న చూసినట్లయితే తణుకులో వారి యొక్క చిత్రపటాన్ని పూలపల్లికలో పెట్టి భారతీయ జనతా పార్టీ వారు ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఈరోజు ఒక సాహిత్యంలో కానీ, కళల్లో కానీ, కావ్యాల్లో కానీ మరి అత్యంత నంబరే కాదు, ఒక మంచి కావ్యాలను మనకు అందజేసినటువంటి గొప్ప కవి గుర్రం జాషువా గారు. వారి గురించి మనందరికీ తెలిసిందే, మనందరం కూడా స్కూల్స్లో ఉన్నప్పుడు చదువుకొని ఉన్నాం. వారు వినుకొండలో పుట్టారు. వారి తండ్రి వారు గుర్రం వీరయ్య గారు. వారు తరువాత ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి యువతిని పెళ్లి చేసుకోవటం, ఆ అత్యంత పేద కుటుంబంలో గుర్రం జాషువా గారు జన్మించటం, వారికి మొదటి నుంచి కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష కానీ, పేదరికం కానీ, దాని నుండి వచ్చినటువంటి అవమానాలని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వారు వీటిని ఎట్లా అయినా సరే వీటిని నిర్మూలించాలి,
దీనికి ఆ విధంగా వారు అనేక అవమానాలు పొందినప్పటికీ కూడా, అవమానాలు పడ్డప్పటికీ కూడా ఎప్పుడూ సమాజం మీద ద్వేషం కాకుండా ఈ యొక్క వివక్ష పోవాలి అని చెప్పే వారు పోరాటం చేసినటువంటి సందర్భం. ఒకానొక సందర్భంలో వారు చెప్తారు, నా జీవితంలో 2 గురువులు ఉన్నారు, ఒకటి పేదరికం అవుతే, రెండవది కుల వివక్ష అని చెప్పినటువంటి సందర్భం. అలాంటి కుల వివక్షను నిర్మూలించాలి అంటే నేను కత్తి పట్టాలి, ఆ కత్తి నిజమైన కత్తి కాదు, నా కలమే కత్తి అని చెప్పి ఆ కలం ద్వారా రచించినటువంటి అనేక కావ్యాల ద్వారా, కవిత్వం ద్వారా ఈ యొక్క సమాజంలో పెనుమార్పులకి నాంది పలికినటువంటి సందర్భం. దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇంటి ఉదయ భాస్కర్రావు మాస్టారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాధికారులచే ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా దువ్వ హై స్కూల్లో 10వ తరగతి 1997-98 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ అభినందన సత్కార సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఇంటి ఉదయ భాస్కర్రావు మాస్టర్ దంపతులకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాస్టర్తో గడిపిన అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ మాస్టర్ అందించిన ప్రోత్సాహాన్ని విద్యార్థులు నెమరు వేసుకున్నారు. అక్కడ భీమవరంలో మన రఘురామకృష్ణరాజు గారు, ఇంకా కలెక్టర్ గారు వారందరి సమక్షంలో తీసుకున్న అవార్డు కన్నా, అలాగే ప్రభుత్వం వారు ఇచ్చిన అవార్డు కన్నా, మరి మీరు చేస్తున్నటువంటి ఈ సన్మానానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఇది మర్చిపోలేనటువంటిది. ప్రత్యక్ష దైవాలు భగవంతుడైతే కనిపించే ప్రత్యక్ష దైవాలు నా విద్యార్థులే. మరి మీకు ఇంతటి సంస్కారాన్ని నేర్పినటువంటి మీ తల్లిదండ్రులందరికీ నా పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాను. మరి చక్కగా మీ గురువులు మీ తల్లిదండ్రుల యొక్క నేర్పిన సంస్కారాన్ని, మీ గురువులు నేర్పిన సంస్కారాన్ని మీరు వణికిపుచ్చుకుని మీరు చక్కగా ఈ రోజున మరి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుశ్రుతం. నిజంగా చెప్పాలంటే ఒక స్కూల్ ఉపాధ్యాయుడికి చేస్తారు. నేను యాక్చువల్గా స్కూల్ ఉపాధ్యాయుడిని కూడా కాదు, ఒక సాధారణ ఉపాధ్యాయుడిని అప్పట్లో చెప్పాలంటే. మీరంతా చదువుకున్నప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్పించుకుని నా మీద ఎంతో అభిమానాన్ని మీ మనసుల్లో నింపుకుని మరి మీ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా సన్మానం చేయడం నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పసలపూడి కమ్యూనిటీ హాల్లో మండల న్యాయ సేవల కమిటీ తణుకు పేద న్యాయవాదులు కామన మునుస్వామి, కారు వెంకటేశ్వర్లు గ్రామస్తులకు న్యాయ సేవలు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం సేవల గురించి తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాలపై అవగాహన లేక మోసపోతున్నారని, పిల్లలకు, మహిళలకు, ముసలివారికి చట్టాలున్నాయని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం సలహా కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1511 ద్వారా సలహా పొందవచ్చునని, పిల్లలకు సంబంధించిన బాల్య వివాహాలు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 19180, పోలీసు వారి 100 నెంబర్ నుండి సహాయం పొందాలని తెలిపారు. పెనుగొండలో వేయించేసి ఉన్న ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 2 రోజులు రాజరాజేశ్వర దేవి అలంకారంలో వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు 11 అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తారని ఆలయో పెద్దింట్రావు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో సూర్య నమస్కారాలు, విఘ్నేశ్వర పూజ, అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పెనుమంట్రలో భూపతిరాజు శ్రీనివాసరాజు సాయిగీత దంపతులు నిర్మించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆకివీడు పట్టణానికి చెందిన జ్ఞానరత్న డాక్టర్ ఉండ్రమట్ల సాంబశివరావు పాల్గొని జ్ఞాన బోధన చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ దుఃఖరాహిత్య స్థితి పొందాలంటే తోటి వారితో మైత్రి భావన కలిగి ఉండాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నిర్వాహకులు సాంబశివరావును ఘనంగా సత్కరించారు.
కారుకుల జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించే మెగా శాకాహార సద్భావన ర్యాలీకి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాక్షేత్ర మెంబర్ కేవీఎస్ వాసు, వడ్డి దుర్గా ప్రసాద్, తోట మధు, భూపతిరాజు రాధా, ఎం లక్ష్మి, మౌనిక, పద్మ, తులసమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ వారి ఆదేశానుసారం గణపవరం మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలకు గ్రామాల వారీగా అధికారులు నియమించినట్లు ఎంపీడీఓ ఆర్ బేబీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నియమించిన అధికారులు సోమవారం నుండి ప్రతి సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టీ వినియోగదారులు ప్రజలకు నిత్యావసరాలు, వ్యవసాయ పనిముట్లు, ఆరోగ్య బీమా వంటి వాటిలో తగ్గించిన ట్యాక్సుల ప్రయోజనాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేయాలని, సచివాలయం వద్ద బ్యానర్, సరుకులు ప్రదర్శించి వారం పాటు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ నెల 29 నుండి అక్టోబర్ 19 వరకు ఒక నెల రోజులు నిర్వహించే ఈ క్యాంపెయిన్లో ర్యాలీలు, వర్క్షాపులు, ప్రదర్శనలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని, ఆయా గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజలందరికీ జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి అన్నారు. కోమటిగుంట గ్రామం అమ్మవారి నామస్మరణంతో మారుమ్రోగింది. దేవి శివరాత్రులను పురస్కరించుకొని కాలమండలం కోమటిగుంటలో బోనాల సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళా భక్తులు ప్రత్యేక అలంకరణలో భవానీ మాలాదారులు నెత్తిన బోనాలు పెట్టుకుని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా సాగిన గ్రామోత్సవం తిలకించేందుకు గ్రామస్తులు వీధుల్లో నిలిచారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల గ్రామోత్సవ కార్యక్రమంలో భవానీ మాలాదారులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కృషితో పడవ కార్మికులకు 1.57 లక్షలు అందజేశారు. ఇటీవల వరదల సమయంలో పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలోని గోదావరి పరివాహక కనకాయలంక గ్రామస్తులు రాకపోకలు, పడవలు నడిపిన 7 కార్మికులకు ప్రభుత్వం నుంచి మంజూరైన 1.57 లక్షల చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. పాలకొల్లు శంభునిపేటలో క్రీస్తు లూథరన్ చర్చి 70వ వార్షికోత్సవ సందర్భంగా చలవనూరులో మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సహవాస వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నల్లజల్ల మండలం పుల్లలపాడులో భవానీలపై నుంచి కారు దూసుకువెళ్లింది. ఘటనా స్థలంలో 2 భవానీలు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పాదయాత్రగా విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకు భవానీ భక్తులు కాలినడకన విజయవాడ వెళ్లే క్రమంలో భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా రోడ్ సేఫ్టీ మొబైల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకు భవానీ భక్తులు కాలినడకన వెళ్లే క్రమంలో భక్తులకు పోలీస్ సిబ్బంది తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లేటటువంటి భవానీ భక్తులు జాగ్రత్తగా రోడ్డుకు ప్రక్కగా సర్వీస్ రోడ్డు నుండి ప్రయాణం చేయాలని, హైవేలో నడిచే సమయంలో ఒకరికొకరు వాహనాల యొక్క రాకపోకలు గమనిస్తూ గమ్యస్థానాన్ని చేరుకొని వారి యొక్క ముడుపులు తీర్చుకోవాలని ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్డు సేఫ్టీ మొబైల్ వారు భవానీ భక్తులకు రోడ్డుపై ఎటువంటి ఆటంకాలు లేకుండా క్లియర్ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈనాటి బంగారు మాట. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతారు అనే ఫ్రాంక్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.